హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అసలే బాగాలేను. ఎందుకు అనంటే వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ నన్ను రిలీజ్ చేయట్లేదు. అదే బయట వర్షం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలరా? బైక్ ఖరాబ్ అయితే ఉంటుంది నాకు సినిమా. ఇప్పుడు ఏం చేయాలి? అడగడం మర్చిపోయినా. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూసిండే మీకైతే తెలిసే ఉంటుంది. నన్ను అయితే వీళ్ళైతే అరెస్ట్ అయితే చేశారు. ఇప్పటి నుంచి నాకు ఒక్క ఐడియా రావట్లేదబ్బా. ఏం చేద్దాం ఐడియా. ఇప్పుడు ఇక్కడ నుంచి అడుగుదామంటే కొద్దిగా బిల్డప్ బాగుండదు. హలో పోలీస్ ఆఫీసర్, ట్రైన్ ఎక్కేసాను. హలో పోలీస్ ఆఫీసర్ గారు, నాకు అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది. నాకు అర్జెంట్ వస్తుంది. ఏంటి ఇక్కడనే పోసేస్తా? ఏంటి ఇక్కడనే పోసేస్తావు? ఫాస్ట్గా వెళ్ళిరా. అమ్మయ్య, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలబ్బా? నా బైక్ తప్పించుకోవడానికి కూడా లేదు కదరా. ఏంది, ఏదో ఒకటి చేద్దాం. అమ్మయ్య, బెస్ట్ ఐడియా వచ్చింది. మీతో వీడియో తప్పకుండా లైక్ అయితే వేసేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసేసుకున్నాను. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు చూస్తారు కదా. అమ్మయ్య ఫ్రెండ్స్, ఎలా ఉంది నా ప్లాన్? నేను గర్ల్స్ కూడా అయితే వేసేసుకొని ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఈ బైక్ ని రాబరీ చేసినా కూడా నా ఫేస్ గుర్తుపట్టలేదు. నేను సేమ్ బై బై పోలీస్ ఆఫీసర్, కానీ చూడాలి. బై బై పోలీస్ ఆఫీసర్, గుర్తుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. బై 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 బై. ఈజీగా కొట్టుకొచ్చాను. ఒకవేళ పోలీస్ ఆఫీసర్స్ కనుక గుర్తు పట్టింటే వేసి పడేస్తారా. ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. ఓడి దేవుడా, ఇదేంట్రా కంట్రోల్ కావట్లేదు. ఓడి దేవుడా, డ్రిఫ్ట్ డ్రిఫ్ట్ డ్రిఫ్ట్. ఓడి దేవుడా, ఫాస్ట్ గా ఏదో ప్లేస్ లో డెలివరీ అయితే ఇచ్చేద్దాం. కానీ విలేజ్ లో అంటే చాలా టైం పడుతుంది కదా. ఓడి దేవుడా, ఎగ్గిరిపోయి పడతాం అనుకుంటే కదరా విలేజ్ లో. కానీ ఇది నష్టవాళ్ళ ఇల్లు కదా. ఇప్పుడు ఎందుకు వెళ్ళడం? ఫాస్ట్ గా వెళ్ళిపోవడం పదండి. ఇప్పుడు నేను గెటప్ చేంజ్ చేశాను కాబట్టి నన్ను పోలీస్ ఆఫీసర్ కూడా గుర్తు కూడా పట్టేదేలే. అమ్మయ్య, వచ్చేసాంట్రా బుల్లడా. కానీ ఒక్క నిమిషం, ఈ బైక్ ని ఇలాగే తీసుకుంటే ఖరాబ్ అవుతుందేమో. సరేలే, ఫాస్ట్ గా దీన్ని అయితే డెలివరీ చేసేసి ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. నేను ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పడండి. స్కిడ్ అవుతుంది. ఓడి దేవుడా, వాటర్. ఇక్కడ నుంచి అడవి మార్గంలో నుంచి ఫాస్ట్ గా ఇంకా వెళ్ళిపోవడమే. గేట్ ఓపెన్ లో ఉన్నది. గేట్లు. ఓడి దేవుడా, ఏంట్రా ఇది? కిలోమీటర్ అవుతల పడ్డాను. ఫాస్ట్ గా వెళ్ళిపోవాలబ్బా. వర్షం వచ్చేసంటారా బుల్లడా. ఓడి దేవుడా, బండి ఖరాబ్ అవ్వదు. ఇంకా వెళ్ళిపోవడం పదండి ఫాస్ట్ గా. వీడియోకి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అమ్మయ్య ఫ్రెండ్స్, విలేజ్కి వచ్చేసాను. మార్నింగ్ అయిపోయింది. నైట్ నుంచి కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఊరి తీవుగా. వీడియో ట్రైలో నడిపాడు. సరేలే, వదిలేద్దాం. నా దగ్గర సూపర్ బైక్ ఉంది కదా. ఏమిటంటే దీంట్లో ఏదో బటన్ ఉంది, నొక్కడం. ఊరి దేవుడా, ఇది జంపింగ్. ల్యాంబోర్గిని మీద నుంచి వచ్చిందంటే బుక్కటి ఇలాంటి సూపర్ కార్ ని కొనుక్కోవాలి. ఫాస్ట్ వెళ్ళిపోదాం అంటే చాలా సేపటి నుంచి ఎదుగుతున్నాను. కానీ ఆ ఇల్లు ఎక్కడ ఉందిరా? ఎక్కడో డెలివరీ చేయమన్నాడు. వాడికే ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. సిమియాన్ లస్టర్ గాడికి ఫోన్ చేద్దాం. ఆగండి. లస్టర్ గాడి నెంబర్ 321. ఫోనింగ్ అయితే ప్రారంభించి. అమ్మయ్య, లస్టర్ ఏం చెప్పాడంటే ఇక్కడ ఒక రెడ్ హౌస్ అయితే ఉంటుంది, దానికి గరేజ్ కూడా ఉంటుందంట. ఏంటో ఏమో, ఇక్కడికి వచ్చాను. ఏంటో స్కిడ్ అవుతుంది. సరేలే, ఇదేననుకుంటాను. ఇదేనా రెడ్ గరేజ్? అలాగే ట్రాక్టర్ కూడా పక్కన ఉంది. ఇదేననుకుంటా. అబ్బా, ఫైనలీ డెలివరీ చేసేసాంట్రా బుల్లడా. వచ్చేస్తున్నా లాస్ శాంటోస్ కి. ఇండియన్ బ్యాక్గ్రౌండ్ 3D కదా. లాస్ శాంటోస్ కి వెళ్ళలేదు కదా. ఇదేననుకుంటున్నా ఇల్లు. ఒకసారి ఇంటి ఓనర్ని పిలుద్దాం అనుకుంటున్నాను.
పిలిచి మాట్లాడుదాం. అరే ఎక్కువ ఇక్కడానికి రావట్లేదు ఏంటిరా బాబు, సూపర్. అమ్మాయి ఇంటి ఓనర్ అయితే బయటికి అయితే వచ్చాడు. హలో సార్, మీరేనా ఈ కార్డు డెలివరీ మనది? అవును నేనే. ఓకే, చాలా థ్యాంక్ యూ. నా డబ్బులు లెస్టర్కి సెండ్ చేస్తారా? సెండ్ చేయండి. బాయ్ బాయ్ సార్. కానీ ఇప్పుడు నాకు ఏ కార్ దొరుకుతుంది? ఇప్పుడు నేను ఏం చేయాలరా? ఓరి దేవుడా, ఇప్పుడు నాకు కార్ లేదురా. సూపర్, సరిపోయింది. కార్ని ఎతకాలంటే చాలా టైం పట్టేటట్టే ఉంది. ఏదో ఒక కార్ తీసుకుని రాబరీ చేసేసి వెళ్ళిపోదాం. పొగం లోపల కారు ఉంటుందని నాకు ఎందుకో అనిపిస్తుంది. వెళ్ళి చూద్దాం. ఏంట్రా పొగలు తప్ప ఏమీ లేవు ఇక్కడ. ఏంట్రా నాతో పాటు దేవుడా, ఏం ఆపియట్లేదేంట్రా ఇక్కడ కారు. అబ్బా, ఇక్కడనే ఇరుక్కపోయాను. ఏమట్రా వీడు? ఇది అనుకుంటా కారు సీలెంట్గా దుప్పేద్దాం. ఒరే కారు ఓనరోడా, ఇప్పుడు ఏం చేయాలరా? వీడిని కొడదామంటే వేసి పడద్దామా? వద్దులే, కారు కోసం ఏంట్రా ఇక్కడ ఏమి కూడా ఉపయోగించేద్దాం. ఈ కారు ఎక్కిద్దాం. ఒరే పొట్టోడాచి, ఈ కారు ఉన్నాడు కదా. బాయ్ బాయ్, ఈ కారు ఈ రోజు నుంచి నాడు. తర్వాత కావాలంటే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి కావాలంటే తీసుకో. దేవుడు, ఇదేంట్రా ఇంత డ్రిఫ్ట్ వరకుతుంది. ఇది ఏం కర్రా? సేమ్ మన కార్ లాగానే దొబ్బిద్దామా? వద్దులే, ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోదాము. ఈ బ్రిడ్జ్ ఎక్కే కదా నేను నచ్చలేదు. ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఈ కార్ ఏంట్రా 130 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. బూస్ట్ ఉంది కదా, బూస్ట్ నొక్కేసాను. ఓడి దేవుడా, కంట్రోల్ అవ్వట్లేదు. బూస్ట్ బ్రేక్. కార్కి డ్యామేజ్ చేయలేకూడదు. కానీ ఈ కార్ నాకు ఏదో నచ్చింది. ఈ కార్ నేనే తీసేసుకుంటాను. అమ్మా, ఫాస్ట్గా వెళ్ళిపోవాలరా. ఇంటికి వెళ్ళి ₹1,00,00,000 తీసేసుకొని ఇంటిని అప్గ్రేడ్ చేసి కార్ని అప్గ్రేడ్ ట్రిప్ పోయి దేవుడు జస్ట్ మిస్త్ర పడేదిరా. అబ్బా, స్క్రాచ్, ఒక్క స్క్రాచ్ కన్నా పోతాను. స్లోగానే వెళ్దాం, ఏముంది. ఇంకా మనం ఇంటికి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. ఒక్క నిమిషం. సక్సెస్ఫుల్ గా రాబరీ అయిపోయిందని లెస్టర్ ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది కదా. అసలుకి రాబరీ చేయలేదు అనుకుంటా. ఒక్క నిమిషం. ఈ నెంబరు ఎన్ని నెంబర్లు కొట్టాలి? మై ఫ్రెండ్స్, లెస్టర్ కట్ట చెప్పేశాను. ఓకే అన్నాడు. ఇంకేముంది, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. పదండి ఇంకా. అబ్బా, ఫాస్ట్ ఇంటికి వెళ్ళి మ్యాగీ, చికెన్, మటన్ ఏమన్నా వండుకొని మంచిగా తినాలి. ఇప్పుడు నేను నా కార్ని, నా ఇంటిని కూడా అప్గ్రేడ్ చేపిస్తాను. కానీ ఓడి దేవుడా, డ్రిఫ్ట్ పర్లేదు. ఓడి దేవుడా, ఎంత పెద్ద డ్రిఫ్ట్ పడింది. వెనక్కి అని వెనకాల డ్రైవ్ చేస్తే ఎట్లా స్పీడ్ అవుతుంది? ఇది 30-40 స్పీడ్ అవుతుంది అంటారా వెనకాల. ఓడి దేవుడా, వెనకాల స్లోగా వెళ్ళి ఈ కారు మనదే. ఇంకా ఇది మనదే. దీనికి మంచిగా బ్లాక్ కలర్ వేపించి వెనకాల ఫ్రాంక్ లైన్ అని రాపిద్దాం. ఓడి దేవుడా, ఇదే విషయంలో నేను వెనక సిటీకి వెళ్ళాను అనుకో, పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా గుర్తుపెట్టి నా మొక్కులు రగ్గొడతారు. గెట్టప్పుడు చేయించి దేవుడా, సూపర్ గా. దేవుడా, బోయాడు దేవుడు వస్తున్నా. కానీ డోర్లు వచ్చినాయి. సూపర్. ఎవరు రావాడు? అదే ఎవరు అక్కడ వాడు ఓపిస్తున్నాడు. ఒక్క నిమిషం, వాడు ఎక్కడో ఓ అక్క, నీ పేరు ఏమిటి అక్క? అదే పొట్టు. ఎవట్రా వాడు? ఇంత పొట్టిగుంటున్నాడు ఏంట్రా? అదే పొట్టోడా? ఎవట్రా నువ్వు? ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. ఇక్కడికి అసలుకే సినిమాలు తిరుగుతూ ఉంటాయి. ఏంట్రా వీడు వెళ్ళట్లేదు? అదే ఏం కావాలరా నీకు? ఏం కావాలరా? నాకు ఎవరు లేరు అక్క, కొద్దిగా డబ్బులు ఇస్తారా? మరి నేను అక్కడ ఎవరు లేరా? నిజం చెప్పరా పొట్టోడా? నీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారా? నేను వాళ్ళ దగ్గర నిన్ను వదిలేస్తాను. నాకు ఎవరు లేరు అక్క, నిజంగా చెప్తున్నాను. నాకు ఎవరు లేరు. సర్లేరా పొట్టోడా, నువ్వు వచ్చి వీటితో ఒక నిమిషం మాట్లాడదామంటే ఏంట్రా ఇది? నువ్వు నాతో పాటు వచ్చేస్తావా? ఏంటి అక్క, ఎక్కడికి?
ఎక్కడికి ఒక చోటికి రా, నా ఇంటికి తీసుకుపోతే వస్తావా? నేను అక్కని. సరే అక్క. నేను అక్కని కాదు, అన్నని. అన్నని కూడా కాదే. వీడు ఒరే నువ్వు నన్ను. సరే ఇంటి వెనక పిలుచుకుందాంలే. రారా పొట్టోడా, తొందరగా వచ్చి కారు ఎక్కు, లేదు అని అంటే వేసి పడేస్తాను. అమ్మయ్య ఫ్రెండ్స్, ఈ పొట్టోని కూడా వేసుకొని అయితే వచ్చేసాను. ఇందుకు నీ పేరేంట్రా? నా పేరు సించాన్ అన్న. చి అక్క. అన్న అనే పిలువురా. ఓకే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్న నన్ను? ఎక్కడికి అని అంటే ఇంకెక్కడికి? ఓరి దేవుడా, సూపర్. ఏంటి అన్నా, నీకు కారు డ్రైవింగ్ కూడా రాదా? వీడికి బాగా గురించి తెలిసిందనుకో వేసి పడే. సర్లేరా బాబు, నాకు కార్ డ్రైవింగ్ రావు. అమ్మయ్య పుట్టడా, ఎలా ఇంటికి అయితే వచ్చేసాము. ఇదేగా నా ఇల్లు. ఇదే ద ఫ్రాంక్లైన్. సో అమ్మయ్య మిడిల్లో పార్కింగ్ చేద్దాం. ఓ దేవుడా, అబ్బబ్బబ్బా, మళ్ళీ వర్షాలు పడుతున్నాయ్యా. ఈ వర్షాన్ని కూడా ఏదో ఒకటి చేసేయాలి. అదే పుట్టడా, ఇంకా దిగరా? వీడింటి దిగట్లేదు. అమ్మయ్య దిగేసావా? ఇంకా రాగా పుట్టడా, నీకు నా ఇల్లు చూపిస్తాను. సరేలే ఫ్రాంక్లిన్ మామయ్య, కానీ నేను బాయ్ కాదు కదా, గర్ల్ కదా. అరే నేను బాయ్నే లేరా బాబు. అరే ఇంటి లోపల కూడా సీలింగ్ మార్పించాలిరా బాబు. ఇదేగా నా ఇల్లు. ఇది గెస్ట్లో ఎవరైనా వస్తే కూర్చోడానికి రేపు అప్డేట్ చేసి పడేస్తాను. అండ్ ఇది నా బెడ్. ఇది నీకు డబల్ కావాలి కాబట్టి ఇంకొక బెడ్ అయితే తీసుకుంటానులే. అండ్ పైకి రారా పుట్టడా. అమ్మయ్యా పైకి అయితే వచ్చేసాను. ఇది నా జిమ్, ఎందుకంటే నేను చాలా స్ట్రాంగెస్ట్. ఈ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఎవరు స్ట్రాంగెస్ట్ అంటే నీకే తెలిసి ఉండాలి, మన ఫ్యాన్స్ కి కూడా తెలిసి ఉండాలి. ఈడేడున్నాడా? కుంపదీసి పోయాడా? అదే వస్తున్నాడా? ఓడు దేవుడా, నేను టీవీ చూస్తున్నానులే. అన్నా కాదు, ఫ్రాంక్లిన్ మామయ్య. ఇంకొకసారి చెప్పు, ఫ్రాంక్లిన్ మామయ్య. ఓకే నాన్న. అన్నా కాదురా, ఫ్రాంక్లిన్ మామయ్య. ఓకే. అమ్మా ఫస్ట్ అక్కడ డబ్బులు పడ్డాయా? డబ్బులు పడుండాలి. అయ్యా పడిపోయారా? ఇంకా రేపు పొద్దున్నే లేచి ఎన్నెన్నో అప్గ్రేడ్లు చేసేస్తాను. ఇంకా నువ్వు కూడా వెళ్ళి అక్కడ పోయి పండుగ, నేను అట్లా బయటికి వెళ్ళేసి వస్తాను. ఓకే ఓకే ఫ్రాంక్లిన్ మామయ్య, నువ్వు కూడా నిద్ర. అమ్మయ్యా అమ్మయ్యా, ఇంకా లైఫ్ టైం అంతా అమ్మయ్యా థ్యాంక్ యూ ఉన్నా. ఇంకా నా లైఫ్ టైం అంతా సెట్. ఇంకా అమ్మయ్యా, ఇంకా ఈ ఇల్లు నాదే, అన్నీ నాదే. పొట్టోడా ఫస్ట్ ఏసీ వేస్తే ఇంకా నిద్రపోవా. ఏసీ ఆన్. అమ్మయ్యా ఆన్ అయిపోయింది. ఇంకా వచ్చి పడుకోవడా, నిద్ర ఫుల్గా వస్తుంది. అరే వచ్చి పడుకోరా.